హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇంతకుముందు వినుంటారు బంగారు శివలింగం గురించి. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు మీకు తెలుస్తాయని చెప్పి నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇది వరంగల్ హైవేకి వెళ్ళే రూట్లో భువనగిరి కంటే ముందే వస్తుందండి, నాగిరెడ్డిపల్లి అని. నాగిరెడ్డిపల్లి నుండి 5 కిలోమీటర్ల దూరంలో రమణేశ్వరం అని చెప్పి ఉంటుంది. అక్కడ ఈ బంగారు శివలింగం టెంపుల్ ఉందండి. ఇక్కడ విశాలమైన కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. మనకు బస్ ఫెసిలిటీ మాత్రం లేదండి. ఇక్కడ ఓన్ వెహికల్లోనే రావాలి. ఇక్కడికి రావాలంటే మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు టైమింగ్స్ అండి. ఇది ఒక అద్భుతం అండి. ఇక్కడ ఎటు చూసినా శివలింగాలు, శ్రీచక్రాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. 73 ఎకరాల ప్లేస్లో ఈ టెంపుల్ కట్టారండి. శివలింగాల మధ్యలో 34 రకాల సాయిబాబా విగ్రహాలు కూడా పెట్టారు. ఇక్కడ ధుని కూడా ఉంటుందండి. ధుని ప్రదక్షిణ కూడా చేస్తారు ఇక్కడ. ఇక్కడ మనం 50 రూపాయలు కడితే మనకు 2 కొబ్బరి నవధాన్యాలు ఇస్తారండి. 3 కానీ లేదంటే 5, 108 ఇలా మనకు తోచిన ప్రదక్షిణలు చేసి మన చేతిలో పట్టుకున్న నవధాన్యాలు ఈ ధునిలో వేయాలి. ధుని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి, ఆదిపరాశక్తి అమ్మవారిది. ఎటువైపు చూసినా మనకు శివలింగాలు, శ్రీచక్రాలు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ. ధుని పక్క నుండే మనకు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి దారి ఉంటుందండి. బంగారు శివలింగం అండి. బంగారు శివలింగం 3 అడుగుల హైట్తోనే కట్టారు. ఇక్కడ 800 కిలోల బంగారంతో కట్టామని చెప్పారు. అభిషేకం అనేది నిన్ను మర్చిపోయి మనసు లయింపజేయాలి. అక్కడికి వెళ్ళి దిక్కులు చూడకుండా అలా శివుని చూస్తూ ఓం నమ శివాయ చూసి శంకరుడి దర్శనం. మహావిష్ణువు కూడా ఒక స్వర్ణలింగాన్ని ఆరాధించినప్పుడు శంకరుడు దర్శనమిస్తాడు. బంగారు లింగంలో సుదర్శన చక్రం ఇస్తాడు. కృష్ణుడు కూడా ఒక స్వర్ణలింగాన్ని ఆరాధించినప్పుడు ఆ యొక్క లింగంలో శంకరుడు దర్శనమిచ్చి ఆయనకు సాంబుడు అని పుత్రుడు సంతానం ఇస్తాడు. అట్లా మనము ఏకాగ్రతతో మనసు లయింపజేయాలి. నిన్ను నువ్వు మర్చిపోయేంతగా అభిషేకం చేయాలి. అంతే తప్ప పక్కన మా ఆయన ఉన్నాడు ఎలా అంటారు, అది ఏకాగ్రత కుదురుతుంది. పవిత్రత అంటే ఏంటంటే ఇంకా భగవంతుడు తప్ప నువ్వు కూడా లేవు. నువ్వు మర్చిపోయినా అంటే అంత శివుడే ఉన్నాడు అర్థం. అంత భావనతో చేయలేదు. భావన తద్భావత అంటారు. చేయదలుచుకున్న వాళ్ళు రాండి లైన్లో. ఇంత అదృష్టం అంటే ప్రదోషకాల టైంలో చాలా మంచి చేసుకుంటాం. మీరే స్వయంగా అభిషేకం చేయొచ్చు. చాలా మందికి ఇక్కడ అభిషేకం చేసిన వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు వచ్చినాయి, వివాహం అయింది, సంతానం కలిగింది. చాలా మంది మహిళలు కలిగింది. ఇక్కడ ఏ టైంలోనైనా కూడా శివలింగం దగ్గర మనం అభిషేకం చేయొచ్చండి. ఒక్కరికి 500 తీసుకుంటారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చేయించుకున్నా కూడా 1000 రూపాయలు కట్టమంటారు. రకరకాల శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. శివలింగాల మధ్యలో సాయిబాబాని ప్రతిష్ఠించారండి ఇక్కడ.
ఇది ఒక మహా అద్భుతం అండి. మనకు టైం కూడా తెలియదు ఇక్కడికి వచ్చామంటే. ఇక్కడ మొక్కు శివలింగేశ్వరుడు అండి. ఇక్కడ ఏంటంటే మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని చుట్టూ మనం ప్రదక్షిణ చేసి 3 ప్రదక్షిణలు చేసి శివలింగాన్ని పట్టుకొని మన మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలండి. తొందరగా నెరవేరుతుందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ కోరికలు నెరవేరగానే మనం ఏమైతే సమర్పించుకుంటామని కోరిక కోరుకునే అప్పుడు చెప్పుకుంటామో అది సమర్పించుకోవాలి వచ్చి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అండి, పక్కనే పరమేశ్వరుడు. ఇక్కడ రకరకాల విగ్రహాలు రకరకాల రూపాలలో మనకు దర్శనం ఇస్తాయి. చూడడానికి కళ్ళు సరిపోవండి. చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ. అమ్మవారి రూపాల కింద పేర్లతో సహా ఉన్నారు ఇక్కడ. ఇది మనకు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ మనం ఇవన్నీ తిరిగి చూస్తే మధ్యలో కాసేపు ఇక్కడ మనం ప్రశాంతంగా ధ్యానం అనేది వేసుకోవచ్చు. రెస్ట్ అండ్ మెడిటేషన్ ప్లేస్ కూడా ఇక్కడ మనకు చైర్స్తో సహా పెట్టారు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనం కూడా మన చేతులతో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చని కూడా చెప్తున్నారండి. గేటు నానుకునే పక్కనే ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది. అందులోకి వెళ్తే మనకు అన్ని వివరాలు చెప్తారు. వాళ్ళే శివలింగం ఇస్తారు మనం మనీ పే చేస్తే. ఇక్కడ స్వయంగా మన చేతులతో ప్రతిష్ఠించవచ్చని చెప్పారు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి, మానసాదేవి, నాగేంద్రుడు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. నడవలేని వాళ్ళు కూడా ఎంట్రన్స్ పక్కనే టోకెన్ ఉంటుందండి. అక్కడ వెహికల్స్ ఉంటాయి. టికెట్ తీసుకుంటే మనకి ఈ వెహికల్ ఎక్కించుకొని మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటారు. ఇందులో జలలింగాలని కూడా ఉన్నాయండి. వాటర్లో 200కు పైగా లింగాలు ఉంటాయి. అది కూడా మనం దర్శించుకోవచ్చు. టైం అనేది తెలియదండి మనం ఇక్కడ చూస్తూ ఉంటే. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది.
నడుస్తూ వెళ్తే మనం చూడలేమేమో అని చెప్పి అనుకుంటారు, కానీ ఈ వెహికల్లో వెళ్తే మనకు ప్రతి ఒక్కటి వాళ్ళు కవర్ చేస్తారు. ఇంకొకటండి, మనం ఎక్కడ చూసి ఉండము 9 అడుగుల శ్రీచక్రం అమ్మవారిది. ఇది ఇంకొక అద్భుతం అండి. ఈ ప్లేస్లో చుట్టూ చిన్న శ్రీచక్రాలు, మధ్యలో పెద్దది 9 అడుగుల శ్రీచక్రాన్ని పెట్టారు. దీని చుట్టూ ప్రదక్షిణ చేసి మనం దీన్ని చూసి ధరిస్తే మన జన్మ ధన్యమైనట్టేనండి. శ్రీచక్రాలతో పాటు వివిధ రకాల అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టారు. శ్రీచక్రం చుట్టూ మనం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ప్లేస్ పెట్టారండి. ఇది ఇంకొకటి స్ఫటికలింగం. ఇది రామేశ్వరంలో కూడా ఇంత పెద్దగా ఉండదండి. 3 అడుగుల స్ఫటికలింగం, శివలింగం. ఇక్కడ ఏ టైంలో అయినా అభిషేకం చేయవచ్చు వెళ్ళి. ఇక్కడ కూడా ఒకరికి 500 రూపాయలు తీసుకుంటారు. భార్య భర్తలైన ఇద్దరు వెళ్ళి 500 రూపాయలు తీసుకుంటారు.